అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? పోపట్ని వదిలేసేయ్. లేదు, నా బిజినెస్ కోసం ఈ రెక్క నాకు కావాలి. బాయ్ బాయ్. మనం పోపెట్టిని కాపాడి తీరాలి. బండిలో అందరూ ఎక్కండి. అరే రే, ఆ సిగ్నల్ వల్ల తప్పించుకున్నారు, లేదంటే ఈజీగా పట్టేసుకునేవాడిని. మనం ఎక్కడే నిలబడి ఉంటే ఏ పని కాదు. పదండి. బిజినెస్ మ్యాన్, నిజాయితీగా పనిచేసి వర్కౌట్ అవ్వకపోతే తప్పు చేయడంలో తప్పే లేదు. ఎంత ప్రయత్నించినా నువ్వు అనుకున్న పని మాత్రం జరగదు. వేన్నీళ్ళు బాగా మరకొట్టి అందులో నిన్ను ముంచి రెక్కని తీసేస్తాను. నీ రెక్కతో నేను కొన్ని కోట్లు ఆ సంపాదిస్తాను. ఒంట్లో ఒక్క రెక్క పోయినా గానీ ఆ తర్వాత నేను ఏంటో చూపిస్తాను. ఏంటి అనుమానమా? మంచి డైలాగా, వెరీ గుడ్. అయితే ఈ డైలాగ్ చెప్పు చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నావు, నీ రెక్కతో నాకే సొంతం. నువ్వు ఇక్కడ ఉండే విషయం ఎవ్వరికి తెలియదు. ఇక నుంచి నన్ను మా నాన్నగారు చాలా గర్వంగా చూస్తారు. నా రెక్క ఈకలున్నాయి కదా, అవి నా ఫ్రెండ్స్ కి దాన్ని చూపిస్తాయి. వాళ్ళు వచ్చి కొట్టే కొట్టడికి నీ మొహం గుమ్మడికాయలా మారిపోతుంది. ఏంటి అనుమానమా? నువ్వు కరెక్ట్ గా చెప్పావు మిత్రమా. మాకు అడ్రస్ దొరికింది. అడ్రస్ లో ఉన్న నిన్ను కూడా అంతం చేసే టైం వచ్చింది. వావ్, సో స్మార్ట్. అయితే మీరందరూ ఇక్కడికి వచ్చేసారా? నేను మీకన్నా స్మార్ట్. మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంచాను. అర్థం కాలేదా? గాడ్స్! నాకు ప్రతి విషయం బాగా తెలుసు. రండి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ముషరాన్ పాండాన్ డిడడడాన్ అరే ఇదెవరు? అన్నీ అవునా, తనే నా అన్నే. నా మనసులో తనే నా అందాల యువరాణి. తనే నా భార్య. అన్నట్టు ఒంటరిగా వస్తానని చెప్పారు. అవునవును, నేను ఇక్కడికి ఒంటరిగానే వచ్చాను. మా ఫ్యామిలీలో మొత్తం 150 మంది. మేమందరం కలిపితేనే ఒకటి. అవును, అతడు నాకు తమ్ముడు. నేను అతని అన్నని. అన్నకి తమ్ముడు తమ్ముడులాగానే ఉంటాడు. అందువల్ల అన్న తమ్ముళ్ళు ఎలా ఉంటాయేంటి? సరే సరే, పర్వాలేదు. భోజనం సిద్ధంగా ఉంది. ఈ బిస్కెట్ మీకోసమే సార్. వద్దు. అరే ఏంటి మీరు చేసిన పని? మీరు ఇచ్చిన బిస్కెట్ వల్ల తన పళ్ళు ఊడిపోయింది. మీకోసమే తీసుకువచ్చాను, ఎందుకంటే ఇది గోల్డ్ బిస్కెట్ కదా. ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రం వేసుకోండి. దొరకకుండా ఉండాలంటే చూయింగం తినండి. సమోసా చాలా బాగుంది. లాంగ్ షాట్ లో. లాంగ్ షాట్ లోనా? ఏంటి షూట్ అయిపోయిందా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఏం షూట్ అయిందా అని అడిగావు? హోటల్ యాడ్ షూట్ జరుగుతుంది, అందుకే అది అయిపోయిందా అని వీళ్ళు అడుగుతున్నారు. యాడ్ షూట్ అయిపోయిందా అని. ఓ అలాగా, సరే సరే. సిస్టర్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే. లేదు లేదు, మీరు అనుకున్నది తను కాదు. మీరు అనుమాన పడకండి. ఎవరిలాగా? కాదు, ఆ న్యూస్ ఛానల్ అమ్మాయి పింకీలా ఉందని మీరు చెప్పడానికి వచ్చారు కదా, కానీ అమ్మాయి కాదు. అదే ఛానల్ వాళ్ళే వెళ్ళు.
అరే నేను కాదని చెప్పాను కదా. ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రం వేసుకోండి. మనల్ని కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపోండి. ఆ? వద్దు, పోయినసారి పారిపోయినంత వల్లే సమస్య అంతా వచ్చిందే. పంట సార్ వస్తూ ఉంటారు, అప్పటిదాకా వెళ్ళి ఇక్కడ ఆపుదాం. ఇప్పుడు మనం పారిపోకూడదు. ఆగండి, బిల్లికి మంచి గుణపడ్డ నేర్పిద్దాం. దాడి చేయండి. అరే, ఈ స్పూన్ తో అసలు తినలేకపోతున్నాను. కాస్త ఆగు జోర్దార్, నేను ప్రయత్నించి చూస్తాను. అర్రే, ఈ పోపట్టు చాలా తెలివైన వాడే. నేను ఇందులో అసలు తినలేకపోతున్నాను. దిగులు పడకు, నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. ఏంటి అనుమానమా? వీడు ఒక మెజిషియన్ అనుకుంటాను. వామ్మో, ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు. అయ్యో, దొంగ పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి. నా సూట్ కేసు తీసుకెళ్తున్నాడు, పట్టుకోండి. ఆగండి. దొంగ ఆగు. అరెరే, ఇతను తోతారాంని శిక్షించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేలా లేరు. ఏదో ఒకటి చెయ్యాలి. వాడు వీడే. నేను గొంతు కనిపెట్టేశాను. ఆ గొంతు నాదే. లేదు, నీ గొంతు ఆ గొంతు కాదు. మీరు భలేవారే. తను చాలా గొంతులతో మాట్లాడతాడు. బని ఏదో ఒక గొంతుతో మాట్లాడు. ఎగిరిపో, ఇక్కడ చాలా ప్రమాదాలున్నాయి, అర్థం చేసుకో. వెళ్ళు వెళ్ళు, మేము నిన్ను ఇంటికొచ్చి కలుస్తాం. వెళ్ళు. ఓ, నువ్వు విదూషుడివి. నిన్ను నాతో పాటు తీసుకువెళతాను. వెళ్దాం. ముందు మీరు ఇంట్లోకి వచ్చి రెస్ట్ తీసుకోండి. నువ్వేమంటున్నావు? విశ్రాంతి తీసుకుందామంటున్నావా? అదే అదే, వచ్చి విశ్రాంతి తీసుకోండి. జోర్దార్, రాజుగారిని లోపలికి తీసుకెళ్ళు. అరే, వీడేం చేస్తున్నాడు ఇక్కడ? ఎక్కడ ఉన్నాడు ఆ దొంగ? చిచి 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 చి. అదిగో అక్కడున్నాడు, చెట్టు మీద దాక్కున్నాడు. ఇదిగో మీరు వెతుకుతున్న దొంగ. ఇతనికి ఏ శిక్ష విధించాలో చెప్పి వెళ్ళిపోండి, మేము ఆ శిక్ష విధిస్తాం. లేదు, నేనే వాడికి శిక్ష విధిస్తాను. మహారాజా మహారాజా, గొంతు మీద చేయి తీయండి. దొంగిలించినందుకు మరణ శిక్ష విధించకూడదు. ఎక్కడ దొంగ? నేను వాడిని వదిలిపెట్టను. చి 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 చి. ఆగు. నువ్వే కదా నా వస్తువుల్ని దొంగలించింది. నేను నీకు శిక్ష ఇవ్వడానికి వచ్చాను.
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది మేం పెంచుకుంటున్న చిలక. పచ్చిమిరపకాయ దొంగిలించదు, రాజొస్తువులు ఎలా దొంగిలిస్తుంది? అవును, ఇది అది కాదు. చూడ్డానికి ఇది చిన్నగా ఉంది, అలాగే నీరసంగా కూడా ఉంది. నేను మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఓరి దేవుడా, మన నగరానికి రాజుగారే వచ్చేసారు. నన్నే నువ్వు కొట్టేశావు కాబట్టి నిన్ను వదిలిపెట్టను. నా ఏరియాలోకి వచ్చే దాదాగిరి చేస్తున్నావా? కొట్టండి. ఏటపైది చీకటి బాయిగా ఉంది. ఆపండి. మీరు రాజుగారిని ఇబ్బంది పెడుతున్నారా? నేనెవరు నువ్వు కనిపెట్టేశావా? నువ్వు తెలివైన వాడివే. అవును, అందరూ నన్ను దద్దమ్మనే చెప్తూ ఉంటారు. మీరు చాలా దూరం నుంచి వచ్చుంటారు, చాలా టైర్డ్ గా ఉంటారు. నాతో పాటు రండి. ఎక్కడికి? ఎక్కడికి? గ్రహానికా? లేదు, గ్రహానికి వెళ్ళాలంటే రాకెట్ లో కూర్చొని మనం వెళ్ళాలి. నేను ఆ దొంగకి శిక్ష పడేలా చేసి ఆ తర్వాతే ఎక్కడికైనా వచ్చేది. ఆ, నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను. అక్కడ చాలా మంది దొంగలు ఉంటారు, సరేనా? జి. అయితే నాకు ఆ దొంగ దొరికేస్తాడన్నమాట. అవును, తప్పకుండా దొరుకుతాడు. ఇప్పుడు మీరు నాతో పాటు రండి. మీరు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. జి. అయితే మహిన్ మీద కూర్చొని వెళ్దాం. ఏమంటావ్? టైం ట్రావెల్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మిషన్ కి అవసరమే లేదు. నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. సరే, ఓకే, మనం ఒక పని చేద్దాం. ఈ గుర్రం మీద కూర్చొని వెళ్దాము. మీరెందుకు అలా చూస్తున్నారు? ఇంతవరకు ఎప్పుడు హ్యాండ్సమ్ తాతను చూడలేదా? దొంగ! నా వస్తువుల్ని దొంగతనం చేసి ఎన్ని రోజులని దాక్కుంటావు? ఈ రోజు కనిపెట్టాను, నీకు శిక్ష పడుతుంది. భగవంతుడా, ఈయన వదిలితే నన్ను అంతం చేసేసేలా ఉన్నాడు. రాజుగారు, తనేమి దొంగ కాదు, మా స్నేహితుడు పోపట్. తనెప్పుడు మాతో పాటే ఉంటాడు. రాజు గారు, 19వ శతాబ్దానికి పోపట్ ఎప్పుడు వెళ్ళలేదు. 19వ శతాబ్దమా? అవును, ఈయన 19వ శతాబ్దం నుంచి వచ్చారు. నిజమైన రాజుగారు, రాజా మహారాజు సింగ్. ఏంటి? 19వ శతాబ్దం నుంచి మిషన్ ద్వారా ఇక్కడికి వచ్చేసారు. మిషన్ మీద కాదబ్బా, మహిన్ మీద. అవును, అంతే. తమ్ముడు, ఈయనకేదో ఒకటి అయ్యేలోపు మనం త్వరగా ఆయన చోటుకి మనం ఆయన్ని పంపించేయడం మంచిది. నేను ఎక్కడికి వెళ్ళను. నా వస్తువుల్ని దొంగతనం చేసిన వాడికి శిక్ష విధించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. రాజ వస్తువులు దొంగ. ఎన్నో ఏళ్ళుగా పడుకున్నవాడు నిద్ర లేచాడు. 19వ శతాబ్దంలో వదిలిన బాణం ఇప్పుడు వచ్చి చేరింది. మహారాజా, ఆగండి మహారాజా, ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. కుదరదు, నేను వీన్ని వదిలిపెట్టాను. అర్థమైందా? ట్రిపుల్ డి, ఇటు రండి. అవును, ఇదేంటి వేషం? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు మాట్లాడుతున్నావు? వీళ్ళందరినీ ఎందుకు కష్టపెడుతున్నావు ట్రిపుల్ డి? డాక్టర్ బాలు, ఈయన మీకు ఎలా తెలుసు? ఇంకా త్రిబుల్ డి అంటే ఏమిటి? దీన్ దయాల్ డివేజా ట్రిపుల్ డి ఇతని పేరు. లేదు లేదు, ఈయన రాజు మహారాజు. 19వ శతాబ్దం నుంచి ఇక్కడికి వచ్చేసారు. నీ బ్రెయిన్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయి ఉంది. నీ బ్రెయిన్ నువ్వు అస్సలు వాడట్లేదు. చిన్న తప్పు జరిగిపోయింది. ఇది రిపేర్ అయిన ట్రాక్టర్. ఈయన ఒక ఫ్లాప్ యాక్టర్. ఒక సంవత్సరంగా వీడి బ్రెయిన్ లో దూరిపోయిన క్యారెక్టర్ అది. ఆ తర్వాత ఇతని అడ్రస్ 6th సెక్టర్. ఏంటి అని నువ్వే కదా చెప్పావు అతను టైం మెషిన్ నుండి వచ్చాడని? అవును, ఈయనే చెప్పారు కదా. మిషన్ కాదు, మహీన్. నా గుర్రం పేరు మహీన్. ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రం వేసుకోండి. తప్పించుకోవాలంటే పరిగెడుతూ ఉండండి.
త్వరగా రండి, మనం ఆ గలీలోకి వెళ్దాం. పట్టుకోండి వాళ్ళని, వాళ్ళు తప్పించుకోకూడదు. మీరందరూ అటు చూడండి, అటువైపు దారి లేదు. దారి లేని వైపే మనం పరిగెడుతున్నాం. ఇటు పక్క దారే లేదు. అరే చాలాపు, ఒకే డైలాగ్ 3 సార్లు చెప్తే అది మీ ఓపెన్ అవ్వదు. ఇలా చూడు పింకీ, కెమెరాను జాగ్రత్తగా ఉంచుకో. మక్కల్ సింగ్ చేసే గోల్డ్ స్మగ్లింగ్ అంతా కూడా ఆధారాలతో సహా ఇందులో ఉన్నాయి. జాగ్రత్త. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళు లాంగ్ షాట్ నుంచి క్లోజ్అప్ లోకి వచ్చేస్తున్నారు. కెమెరా ఇచ్చేసా నాకు. మరి అంత తొందరపడకు బ్రో. అటాక్! ఒకసారి చూడండి, కొడుతున్నారు. ఈసారి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకొకసారి గనక ఇలా చేస్తే మార్కెట్ బాయ్ మిమ్మల్ని మామూలుగా వదలడు. వదండి, పని అయిపోయింది కదా. వాళ్ళు కెమెరాని మెమరీ కార్డ్ ని విరగొట్టి వెళ్ళిపోయారు. మనం చేసిన స్టింగ్ ఆపరేషన్ అంతా వృధా అయిపోయిందే. మనం ఎప్పుడు ఆపరేషన్ చేసాం? మనం మాకత్ సింగ్ కి ఎదురుగా ఆధారాలే కదా కలెక్ట్ చేసాము. ఒరే గాడిదా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాళ్ళకే తెలియకుండా వీడియో తీస్తే దాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటారు. అర్థమైందా? ఓ, అరే కెమెరాని పర్స్ లోపల పెట్టుకుంటే మరి ఎలా షూట్ చేస్తావు? అరే, పార్సల్ కి హోల్ పెట్టి కెమెరాని ఫిక్స్ చేస్తున్నారు. అర్థమైందా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఇది ఏమాత్రం బాలేదు. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ మారువేషం? సార్, మిమ్మల్ని అందరూ టీవీలో చూశారు. మీరు ఒక పెద్ద స్టార్ అని అందరికీ తెలుసుగా. అందువల్ల మిమ్మల్ని తప్పకుండా మార్చే తీరాలి. త్వరగా వాళ్ళని పట్టుకోండి. రా 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 రా, ఏమిటి అలా చూస్తున్నావు? రా. ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకోవడమే బెటర్ అనిపిస్తోంది. నీకు కావాల్సింది నా ఏకలే కదరా. ఉండు, ఇస్తాను, తీసుకో. నా ఈకలతో నువ్వు స్పూన్ చేసుకోవాలని ఆశపడ్డావా? నీ ఆశని నెరవేరుస్తానుండు.